సార్ ఇప్పుడు ఒకటి సార్, ఇట్లాంటి విషయాల్ని పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ పార్టీ కూడా అంటే వైసీపీ తప్ప మాకున్న సమాజం మేమెవరు కూడా యాక్సెప్ట్ చేయరు, దీన్ని ఉపేక్షించరు. ఎక్కడికెప్పుడు క్రమశిక్షణ మీరు చూసుంటారు. వినూత విషయం కానివ్వండి, ఇంకో విషయం కానీ ఏ విషయం సార్ ఇమీడియట్లీ యాక్షన్ తీసేసుకున్నాం, ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తున్నాం, కొన్ని నోటీసులు ఇస్తున్నాం, విచారణ చేస్తున్నాం. కానీ గత కొద్ది రోజులుగా ఈ ఆరోపణలు ఎలా వస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉందంటే రాజకీయ కుట్రల్లో భాగంగా జనసేన తొక్కడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి సమాచారం కూడా ఉంది. ఎందుకంటే బాగా స్పీడ్ గా పోతున్నాము, ప్రతి విషయం టేకప్ చేసి జనసేన డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒక విధంగా చేయాలని ప్రయత్నంలో ఏవో ఎప్పుడెప్పుడు తీసుకొస్తారో, ఏ మార్పింగ్ చేస్తున్నారు, ఎప్పుడు తీసుకొచ్చారో మనం రెండు పక్కల ఆలోచించాలి సార్. డిబేట్ కాబట్టి మనం మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు అమరశీధర్ విషయంలో ఆ పక్క ఆపత్తులో ఉన్న మహిళ గురించి కూడా చూస్తే గంటలో ఒక మాట మాట్లాడింది, ఒక్కొక్క ఇంటర్వ్యూ ఒక్కొక్క మాట, ప్రతి నిమిషం ఒక మాట. అంటే ఫస్ట్ రోజు కలిసాను, మళ్ళా 2 గంటలు మాట్లాడు. ఎవడన్నా ఎమ్మెల్యే గెలిచినాడు 3 గంటలు మాట్లాడతారు సార్ ఫోన్లు ఎత్తుకొని. అప్పుడు ఒకటి కాదు 5 అభాషణలు అనేది అబద్ధాలు. అంటే కొన్ని కూడా కొలతలు ఉండాలి. ఏదో దొరికినా అసలు చేసినా ట్రాప్ చేసినా పట్టుకున్నా కూడా జనం నమ్మే పరిస్థితి కొంచెం ఉండాలి. కొంచెం 10% అన్న ఉండాలి. మొత్తం ఫేక్ చేసి ఒక స్క్రిప్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జమానాలో అమ్మాయి జాబ్ వచ్చింది, ప్రధాన ఉద్యోగము, అప్పటి నుంచి అమ్మాయి వైసీపీ వాళ్ళు అందుబాటులో ఉంది, లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఉంది అమ్మాయి. అవన్నీ కూడా ఉంది కదా సార్, అవి కూడా చూడాలి ప్రజలు. అంటే మేము ఏమంటే మేము వాస్తవాలు కాదో లేకపోతే వేరే చెప్పట్లేదు, ప్రజలు ఆలోచించినప్పుడు కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఓకే అది నిజమో అబద్ధమో అనేసి కూడా మనం డిస్కస్ అంటే ఇప్పుడు ఓకే చేస్తున్నాము. కిరణ్ మీరు అన్నదే తీసుకుంటే కూడా ఆమెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉద్యోగం వచ్చింది, వైసీపీ వాళ్ళతో టచ్లో ఉంది అని మీరు చెప్తున్నారు కదా. మీరు చెప్తున్నారు అని అంటే రైల్వే కోడూరులో ఉన్న అరవసీదరికి ఇంకెక్కువ తెలిసి ఉండాలి కదా ఆమె గురించి, అంతే కదా? ఖచ్చితంగా సార్, సార్ ఖచ్చితంగా అదే తెలిసి తెలుసుండాలి ఉంటుంది. కదా. తెలుసున్నప్పుడు చెప్తున్నాను సార్. ప్రత్యర్థులు మన కోసం కాచుకొని కూర్చుంటారు అనే జాగ్రత్తగా ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అయితే ఉండాలి కదా. అదే సార్ చెప్తున్నాం కదా. ఇప్పుడు నిజంగానే అతను తప్పు చేస్తాడని అందరూ అనుకుంటున్నప్పుడు మీరు అనుకున్నాడు మనం, అది తప్పే. వాస్తవంగా అయితే అతనికి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నది, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి అది చేయలేదు తప్పని అందరూ అంటున్నారు. కాబట్టి మేము ట్రైప్ అంటాము లేదు, ఇది మిక్సింగ్ అన్నారు, కొంతమంది ఎడిట్ అన్నారు. ఇవన్నీ చూడడం కన్నా ఇప్పుడు సమాజంలో ఏమైపోయింది, ఒక జనసేన ఎమ్మెల్యే ఇలా ఒక అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడాడు, ఒక అరెస్ట్ చేస్తాడు, అంతే. ఇది పోతా ఉంది. ఓకే, దీన్ని యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే మేము కాదని చెప్పడం. భవిష్యత్తులో కూడా గతంలో కూడా ఒకరి మీద ఆరోపణ చేసినప్పుడు ఆ రోజు 2 రోజులే నమ్మినారు, 3 రోజులు తెలిసిపోయింది కదా ఎవరు చేస్తున్నారు ఏం చేస్తుంది. థర్డ్ డే ఫస్ట్ డే సెకండ్ డే ఏమవుతుంది, ఇవే జనం నమ్ముతారు, ఇది జరిగిందా వాస్తవమా, ఇదే వైరల్ అవుతుంది. కానీ ఇందులో కూడా కొన్ని వాస్తవాలు ఉంటాయి సార్. కొన్ని ఆ వాస్తవాలు తెలుసుకునే టైంకి అన్ని జరిగిపోతాయి. ఒకటండి, అది ఎవరు కాదనరు, డెఫినెట్ గా అది ఎవరు కాదనరు. రెండు వైపు నుంచి ఉంటేనే ఇన్ని సంవత్సరాల తర్వాత బయటపడిందంటేనే రకరకాల ఆలోచనలు రకరకాల విశ్లేషణలు ఉంటాయి. కాకపోతే ఇనిషియల్ గా ఇందులో ఒక విషయం, ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి కాలేదని చెప్పి వచ్చిందంటే ఇది చెప్తాను, లవ్ ఇతనే పెళ్లి కాలేదు, ఏమో లవ్ చేసుకోండొచ్చు, అతను తెలిసి ఉండొచ్చు, ఈ అమ్మాయి ట్రాప్ చేస్తాను తెలియకపోయి ఉండొచ్చు, లేదా ఆ అమ్మాయికి పెళ్లి సంగతి తెలుసుకోకుండొచ్చు, లవ్ చేసుకోండొచ్చు, పెళ్లి చేసుకుంటామని మాట తీసుకోండొచ్చు, ఇంట్లో పెద్దలు నొప్పిస్తామని మాట తీసుకోండొచ్చు. ఇక లవ్ లో ఉంటే కామన్ గా అవన్నీ తర్వాత విషయాలే కిరణ్. ఇంకా అవన్నీ వచ్చు, అయ్యుండొచ్చు, కాకపోయిండొచ్చు, పోవచ్చు, రావచ్చు, ఇవన్నీ మనం అనుకోవడానికి చాలా ఉంటాయి. అక్కడ డెఫినెట్గా ఒక ఇనిషియల్గా ఒక ప్రైమఫసీ అంటాం దీంట్లో, అది ఉంది. సరే, ఆమె వైపు నుంచి ఎలాంటి ట్రాప్ జరిగింది, ఇతను ఆ ట్రాప్లో పడ్డాడా లేకపోతే ఇతను ట్రాప్ వేసాడా, ఇవన్నీ ఇక తర్వాత చాలా బయటకు వస్తాయి. ఇప్పుడు ఆయన గఫూర్ గారు ప్రస్తావించిన అబార్షన్లు ఆ విషయాలు కూడా కొన్ని ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. ఏదో 16 నెలల్లోనో 18 నెలల్లోనో 5 అబార్షన్లు అన్నారని ఆమె అంటోందని అంటున్నారు. మరి అన్ని ఉంటాయా అంటే ఇవన్నీ తర్వాత విషయాలు తెలుస్తాయి. సార్ ఫస్ట్ ఇంట్రడక్షన్ 3 గంటలు ఎమ్మెల్యే గెలిచినవాడు ఎమ్మెల్యే సంబరాలు చేసుకుంటాడా, ఫోన్ ఎత్తుకుని 3 గంటలు మాట్లాడుతూ ఉంటాడా? సరే, నిజమేనబ్బా, ఇవన్నీ నిజమే. కానీ ఏదో ఒకటి ఉండబట్టే కదా ఇక్కడ దాకా వచ్చింది. సరే ఓకే, అవన్నీ పార్టీ తేల్చుకోవాలి. కానీ ఒకటి, ఇప్పుడు నేను వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని గఫూర్ గారు కూడా వ్యక్తం చేశారు. ఇమీడియట్ గా ఒక చర్య అయితే జరిగి ఉండాల్సింది, ఒక సస్పెన్షన్ లాంటిది. తర్వాత మీరు ఎంక్వైరీ చేయండి, ప్రూవ్ అయితే పార్టీ నుంచి టర్మినేట్ చేయండి, బహిష్కరించండి, లేదా ప్రూవ్